2013లో జరిగిన భీకర వరదల్లో కేదార్నాథ్ ఆలయం ఎలా నిలిచిపోయిందో తెలుసా? ఈ కథ నిజంగా దైవరహస్యంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. హిమాలయ పర్వతాల మధ్యలో నిలిచిన పవిత్ర కేదార్నాథ్ ఆలయం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన శైవ క్షేత్రం. 2013లో హిమాలయాల్లో భారీ వరదలు, కొండ చర్యలు, మంచు ప్రవాహాలు మొత్తం కేదార్నాథ్ పట్టణాన్ని ధ్వంసం చేశాయి. ఇళ్ళు, రహదారులు, వందలాది నిర్మాణాలు కన్నుమూశాయి. కానీ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే గర్భగుడి ఉన్న కేదార్నాథ్ ఆలయానికి అసలు ఏమీ కాలేదు. వరదల ప్రవాహంలో ఒక భారీ శిలారాయి, దానిని భీమశిల, ఆలయం వెనుక వచ్చి అడ్డుగా నిలబడింది. పర్వతాల నుంచి దిగుతున్న మంచు, మట్టి, రాళ్ల ప్రవాహాన్ని ఆ రాయి తిప్పివేసింది. దానివల్ల గర్భగుడి ఉన్న ఆలయం కాపాడబడింది. మన పురాణాలు ఏమి చెబుతున్నాయంటే ఇది శివుని కృప, భీముడి శక్తి కలయిక. అందుకే ఈ రాయికి భీమశిల అనే పేరు వేశారు. ఇది సాధారణ రాయి కాదు, దైవశక్తి నిండిన రక్షణ కవచంలా పనిచేసిన శిల. ప్రపంచంలో అన్ని నాశనమవుతున్నప్పటికీ కేదార్నాథ్ ఆలయం ఎందుకు నిలిచిందంటే అక్కడ ఉండే భక్తి శక్తి, శివశక్తి మరియు ప్రకృతి శక్తి ఇవన్నీ ఒకటై పనిచేశాయి. కేదార్నాథ్ లో అడుగు పెడితే నిజంగా అద్భుతాన్ని చూసిన అనుభూతి వస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ లో ఓం నమః శివాయ అని రాయండి.